ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడుతున్నారో అలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. వారు ఆ నిర్లక్ష్యతను విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి దేవునిలో ఎదగాలని మనం ప్రార్థన చేద్దాం. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతర సర్వాధికారి, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొక నూతన దినాన్ని మాకు బహుమానంగా ఇచ్చారు. కృతజ్ఞతలు తండ్రి. ఎంతోమందికి లేని ధన్యత భాగ్యాన్ని మాకు ఇస్తున్నారు. కృతజ్ఞతలు తండ్రి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ సన్నిధిని నిర్లక్ష్య పెడుతున్నారో, మీ సన్నిధిని నిర్లక్ష్యం చేసి మీ సన్నిధికి రాకుండా సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు తండ్రి. టైంపాస్ చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటున్నారు. వారందరినీ దర్శించండి. వారికి నాయన ప్రభా మీ సత్యమును గ్రహించే మనసు దయచేసి మీ సన్నిధికి రావడానికి కృపనందించండి. వారిని దర్శించండి, వారితో మాట్లాడండి. వారితో మాట్లాడి మీ సన్నిధిని నిర్లక్ష్యం చేయక నాయన ప్రభా మీ యందు అత్యంత భయము భక్తి కలిగి నాయన ప్రభా మీ సన్నిధికి రావడానికి, మీ పాదాలు పట్టుకోవడానికి సహాయం చేయండి. వారి యొక్క తప్పులు, పాపములు, దోషములు, అతిక్రములు, లోపములన్నింటిని బట్టి కూడా దయతో క్షమించండి, మన్నించండి. వారిని సరిచేయండి, కృపనందించమని, వారిని దర్శించమని, మీ సన్నిధికి ఆకర్షించమని, మీ వైపుకి ఆకర్షించమని ప్రార్థిస్తూ, వారిని ఇబ్బంది పెడుతూ శోధిస్తూ మీ సన్నిధికి రానికుండా అడ్డుపడుతున్న దురాత్మను బంధించి దూరపరచమని, మీ కృపలో భద్రపరచుకోమని, అలాంటి వారు ప్రతి ఒక్కరిని దర్శించి మీ చిత్తమైతే మీ సేవ పరిచర్లో వాడుకోమని, వారి పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశం, ప్రణాళిక నెరవేర్చమని ప్రార్థిస్తూ, వారందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును కూడా దయచేయమని, మీ చిత్తం జరిగించమని ప్రార్థిస్తూ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి వారిలో ఉన్న ఆ నిర్లక్ష్యతను దూరపరిచి వారిలోనైనా ప్రభా మీ సన్నిధి పట్ల ఆశ కలిగించమని, కృపనందించమని, కనికరించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.